నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో వరి పొలాల గట్లపై కూరగాయలను పండిస్తూ మార్కెట్ చేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతుల విజయగాథలను చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు ఒకే పంటపై ఆధారపడడం కంటే తాను సాగు చేస్తున్న ప్రధాన పంటతో పాటు అంతర్ పంటలను వేసుకుంటే మంచిది. అలాగే శ్రీకాకుళం జిల్లా రైతులు వరి పొలాల చుట్టూ ఉన్న గట్లపై కూరగాయలను సాగు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆరోగ్యకరమైన సేంద్రియ కూరగాయలను పండించడంతో పాటు వాటితో అదనంగా రైతులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలను సాగు చేస్తున్న గిరిజన రైతుల అనుభవాలను తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియపుట్టి, సారవకోట, బామిని, మందస మండలాల్లో ఉన్న గిరిజనులకు ప్రకృతి వ్యవసాయంపై బ్రెడ్ సంస్థతో పాటు నాబార్డు సంస్థల సహకారంతో ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి. అందులో భాగంగా గిరిజన రైతులకు కొండ ప్రాంతంలో పంటల విధానంతో పాటు అదే పొలాల్లో అదనపు ఆదాయం వచ్చేలా పొలం గట్లపై విభిన్న రకాల పంటలను సాగు చేస్తున్నారు. నేను గత 3 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. నాతో పాటు మా గ్రామంలో ఉండే రైతులు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం వరి పొలాల్లో వరి నాట్లు 6వ నెల నుండి వ్యవసాయ పనులు మొదలు పెడతాము. సో ఈ ఆరో నెలలో మొదలుపెట్టిన తర్వాత వరి పొలంలో వరి నాటిన తర్వాత ఈ చుట్టూ బార్డర్ క్రాప్ కింద ఈ వరిగట్ల పైన కందులు, అదేవిధంగా బంతి పువ్వులు, తర్వాత పొడుగు చిక్కుళ్ళు, బీరకాయ వంటి కూరగాయలు, పువ్వులు ఇలాంటివి వేయడం వల్ల మాకేంటంటే వరి పొలానికి సంరక్షణగా ఉంటాయి. అదేవిధంగా మాకు రైతుకి మాకు అందరూ కలిపి ఆదాయంలో కూడాను మాకు వరితో పాటు ఈ కూరగాయలు కానీ, అదేవిధంగా ఫ్లవర్స్ విధంగా కానీ, లేదంటే ఈ కందులు కూరగాయల వల్ల మాకు ఆదాయం అనేది సాగుతుంది. అయితే ఈ గట్ల మీద కందులు వేయడానికి ఏంటంటే మనకు ఎకరా పొలంకి చుట్టూ గట్లకి 2 కేజీల నుండి 3 కేజీల వరకు విత్తనాలు పడతాయండి. సో ఆ విత్తనాలు నాటిన తర్వాత మాకు ఈ వరి పొలంతో పాటు ఈ కంది చెట్లు అనేవి పెరిగి మాకు సుమారు వరి కోత అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడు పంట డిసెంబర్ నుండి జనవరి వరకు ఈ కంది పంట అనేది మాకు దొరుకుతుంది. ఈ కందులు మనకు సుమారు ఒక 3 కేజీలు విత్తనాలు వేసుకుంటే మాకు సుమారుగా 40 నుండి 50 కేజీల కందులు అనేవి మనకి ఎకరా పొలం నుండి అనేవి మాకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు బీర కూడాను ఖరీఫ్ సీజన్లో మాకు కూరగాయలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బీర, అదే పొడుగు చిక్కుళ్ళు మాకు ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం మా కూరగాయలకి ఉపయోగపడతాయి. అదేవిధంగా మాకు పండించిన పంటలు మేము తినగా ఎక్కువ మొత్తంలో పండినవి రైతులకు, ఊర్లో ఉండే రైతులకు కానీ, లేదా చుట్టుపక్కల ఉండే గ్రామాల రైతులకు కానీ అమ్ముకోవడం, లేదంటే సాగుకారులకి పట్టణాలకు తీసుకెళ్లి సాగుకారుల సంతల్లో కానీ అమ్ముకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మాకు కొంత ఇన్కమ్ అనేది బాగానే వస్తుంది. సో అదేవిధంగా ఈ కంది పంట అనేది ఈ పొలాల గట్టులు అంటే కాకుండా మాకుండే పోడు వ్యవసాయం ఉంది. పోడు వ్యవసాయంలో వర్షాకాలం మొదలైన వెంటనే పోడు వ్యవసాయం అనేది నున్నగా చేసుకొని గత్తం అవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఎకరానికి మినిమం ఒక 5 నుండి 6 కేజీల కంది విత్తనాలు అనేవి మేము లాస్ట్ పంటలో పండించుకొని దాచుకోవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది బయట నుండి కొనుక్కొని తీసుకొస్తారు. సుమారు 1 కేజీ విత్తనాలు వచ్చేసరికి ఒక 60 నుండి 70 రూపాయల వరకు కొనుక్కొని తెచ్చి వేయడం జరుగుతుంది. ఇవి వేసిన తర్వాత మా కంది పంట నుండి సుమారు 6వ నెల నుండి మళ్ళీ జనవరి, ఫిబ్రవరి వరకు మాకు ఆ పంట అనేది అప్పటికి అందుతుంది. ఈ ఎకరా కంది పంటలో మినిమం మాకు ఒక 30,000 రూపాయలు మా కంది పంట నుండి మాకు అందుతుంది. విత్తనాలు అదే ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకొని విత్తనాలు వేసుకునేటానికి మాకు సుమారు ఒక ఎకరాకి 3 నుండి 4 వేలు ఖర్చు అవుతుంది సార్. తర్వాత ఎటువంటి మాకు రసాయనిక ఎరువులు వాడం కాబట్టి మాకు ఖర్చు అనేది అంత ఎక్కువ అవ్వదు. ఎందుకంటే మేము ఆవు మూత్రం, పేడతో కషాయాలు తయారు చేసుకుని కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా దోమపోట్లు లాంటివి ఏవైనా వచ్చినట్లయితే పొయ్యి బుగ్గు అంటాం కదా సార్, పొయ్యి బుగ్గు లాంటివి ఏవైనా ఉంటే వాటిల్లో కొట్టడం జరుగుతుంది. అందువల్ల మాకు కంది పంటకు వచ్చేసరికి మాకు పెట్టుబడులు అనేవి అంత పెద్దగా మేము పెట్టుబడులు పెట్టనవసరం లేదు సార్. మాకు దిగుబడి అయితే బాగానే వస్తుంది. కలెక్షన్ అది ఏరేటప్పుడే
మేము కూలీని పెట్టుకుంటాం. 1 ఎకరా పొలంకి మహా అయితే ఒక 2,000, 1,000 రూపాయలతో మాకు కంది పంట కలెక్షన్ అయిపోతుంది సార్. పంట వేసిన నుండి దానికి సంరక్షణగా మేము ఏవైనా కషాయాలు తయారు చేసి ఏదైనా జబ్బులు కానీ ఏమైనా వస్తే కొట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కంది పంటకి దోమపోట్లు అంటే వస్తాయి సార్. అవి వచ్చేటప్పుడు మనము పాత పద్ధతుల్లో ఈ పొయ్యి బుగ్గులు లాంటివి ఉంటాయి కొట్టాలి, లేదంటే అవి కంది పంట అనేది పూర్తి పోతుంది. సో అందుకు మేము కంది పంట పెరిగేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి సార్. సో ఆ జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు కంది పంట వేసిన తర్వాత దాన్ని అలా విడిచిపెట్టకుండా దాన్ని అబ్జర్వ్ చేయాలి సార్. మనం తరచూ వెళ్ళాలి, చూస్తుండాలి. దానికి ఎటువంటి ఏమైనా జబ్బులు వచ్చాయా, లేదంటే పురుగు పట్టిందా, దోమపోటు ఏమైనా పట్టిందా, అవన్నీ అవి చూసి మనం వాటికి మనకు తెలిసిన విధానంలో రసాయనిక ఎరువులు కాకుండా ద్రవజీవామృతం లాంటిది, లేదంటే వేప కషాయం లాంటిది, లేదంటే పొయ్యి బుగ్గు లాంటివి వాటిపైన వేస్తుంటేనే అవి ఎటువంటి దోమ చేరదు, మనకు మంచి పంట వస్తుంది సార్. విత్తనాలు ఈ పొడుగు చిక్కుళ్ళు చాలా వరకు ఈ చుట్టుపక్కల కూడా వేస్తున్నాం సార్. ఈ పొడుగు చిక్కుళ్ళు వేయడానికి 1 ఎకరా పొలానికి బయట నుండి మనము విత్తనాలు అనేది తీసుకువస్తున్నాము. తీసుకొచ్చేసి 1 ఎకరా పొలానికి ఒక అర కేజీ వరకు మనము విత్తనాలు వేస్తుంది సార్. ఒక అర కేజీ విత్తనాలు కొనడానికి మా అయితే ఒక 300 రూపాయలు మాకు ఖర్చు అవుతుంది సార్. 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ పంట వల్ల మాకు ప్రతి వారం మాకు పంట వచ్చిన తర్వాత మనం వేరేసి మనం మార్కెట్లో అమ్ముతున్నాము. కేజీ 40-50 రూపాయలు ఉంటుంది సార్. సో ఓవరాల్గా మాకు 1 ఎకరా పొలానికి సుమారు మాకు 10 నుండి 15,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. ఈ బంతి పువ్వులు అనేవి మేము ఈ 7వ నెల నుండి స్టార్ట్ చేస్తాం. 7వ నెల 8వ నెల స్టార్ట్ చేస్తాము. మాకు ఈ బంతి పువ్వులు ఏంటంటే ఎక్కువగా మనకి కార్తీక మాసంలో ఇలాగ మాకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో కేజీ 100 రూపాయల చొప్పున అమ్ముతున్నాం సార్ బంతి అనేది. మన బంతి విత్తనాలు అనేవి మనం తీసుకునేటప్పుడు 1,000 రూపాయలు పెడతాం సార్. 1 ఎకరా పొలానికి 1000 రూపాయలు పెడుతున్నాము. మనకు మినిమము బంతి పువ్వులు 1 కేజీ, అదే 1 ఎకరా పొలంలో ఒక 40 నుండి 50 కేజీలు మాకు పంట పండుతుంది సార్. అదేవిధంగా మనకి ఈ గట్టుల్లో బీర పంట అనేది వేయడం జరుగుతుంది సార్. సో ఈ బీర పంట వల్ల మాకు ఖర్చు అయితే, బీర పంటలో ఖర్చు మహా అయితే వేయడానికి మొత్తం చేయడానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఈ 1,000 రూపాయల ఖర్చుకి మాకు బీర పంట పండితే సుమారు 10,000 రూపాయలు అనేవి మాకు ఎకరాకు వస్తాయి సార్. బీర పంట సార్, బీర పంట మినిమం 60 రోజులు సార్. 60 రోజుల్లో మాకు పంట వచ్చేస్తుంది. ఆ వచ్చిన పంట అక్కడ నుండి 2 నెలల వరకు మాకు ఉంటుంది సార్. ఆకుకూరలు అంటే తోటకూర, గోంగూర ఇలాంటివి మా పోడు ప్రాంతంలో వేస్తున్నాం సార్. వాటి నుండి కూడా మాకు మంచి ఆదాయమే వస్తుంది. ఇవి గ్రామాల్లో కావాలంటే ఇస్తున్నాం సార్. రెండోది ఏంటంటే మనం మార్కెట్ తీసుకెళ్ళి అమ్మడం, లేదంటే సంతలకు తీసుకెళ్ళి అమ్ముతున్నాం సార్. మాకు బ్రెడ్స్ వారి నుండి మాకు విత్తనాలు ఏవైనా అవసరం అంటే మాకు కూరగాయ విత్తనాలు అనేవి మాకు బ్రెడ్స్ నుండి ఎక్కువ సపోర్ట్ చేస్తారు సార్. కూరగాయల విత్తనాలు ఇచ్చేసి వాళ్ళు వేయిస్తారు. అదేవిధంగా సేంద్రీయ పద్ధతుల్లో ఎలా వేయాలి ఏంటనేది వాళ్ళే శిక్షణ ఇచ్చి మాకు ఈ పంటలనే పండించడం చెప్తారు. అదేవిధంగా ఈ పండిన పంటల్లో వీలైతే మంచి మార్కెటింగ్ ఎక్కడైనా కలుగుతుందంటే చూపిస్తారు సార్. పదిహేను 20 సంవత్సరాల నుండి మాకు బ్రెడ్స్ ఇక్కడ వర్క్ చేస్తుంది సార్, పనిచేస్తుంది. సో వాళ్ళు మాకు ఖరీఫ్ సీజన్ నుండి మళ్ళీ రబీ సీజన్ ఎండ్ అయిపోయే వరకు కూడాను మాకు అన్ని విధాలుగా బ్రెడ్స్ వారు మాకు సాయం చేస్తారు. వాటి విత్తనాల విషయంలో కానీ, లేదంటే పంటను ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి రసాయనాలు తయారు చేసుకోవాలి, ఎలా అమ్ముకోవాలి, ఎంత రేటుకి అమ్మాలి అనేది కూడాను మాకు అప్పుడప్పుడు గ్రామాల్లో మీటింగ్లు పెట్టి చెప్పడం జరుగుతుంది సార్. లేదు సార్, రబీ తర్వాత పొలం ఎటువంటి ఖాళీ ఉండదు సార్. నీరుని అంతా మొత్తం నీరున్న ప్రాంతమేని. సో రబీ తర్వాత మేము రాగి కానీ, వెజిటేబుల్స్ కానీ, మళ్ళీ లేదంటే మంచి ప్రాంతాల వరి పంటలు కానీ మళ్ళీ పండించడం జరుగుతుంది. ఎటువంటి ఖాళీ అయితే ఉండదు సార్. కష్టపడే తత్వం ఉంటే ఎడారిలో కూడా పంటలు సాగు చేయొచ్చు అని చెప్పడానికి సాక్ష్యం ఈ గిరిజనులే. వారితో పాటు గట్లపై అంతర్ పంటలను పండించడం, అలాగే పోడు వ్యవసాయం ద్వారా కంది పంట కూడా అధికంగా సాగవడంతో ఆ గిరిజన రైతులు నేడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దీని ద్వారా తమకు మంచి ఆదాయం లభిస్తుందని అంటున్నారు. కొండ పంటలు పండించి కొండలు కొట్టి అట్లతో కంది జొన్నసేని ఇలాంటి వేస్తాము. తర్వాత రెండోది ఏంటంటే ఎకరాకి ఒక 10 కేజీల కందులు తెస్తాము. తెచ్చి అది 2 అడుగులకి ఒక గింజ అలాగా ఉడుకుతాము. ఉడిచిన తర్వాత వాటికి అనమాట మొక్క వచ్చిన తర్వాత వాటికి ఏదో ప్రకృతి మామూలు పురుగు చేరకుండా మందులు కొడుతున్నాము. కొట్టి వాటికి మొక్కలు లేపి అలాగా తయారు చేస్తాము. పూతలోటి కలిపి మళ్ళా తెగులు వస్తే మళ్ళీ ఏదో పురుగు చేరితే మళ్ళీ యాపకాసేం ఇలా తయారు చేసి మళ్ళీ కొడుతున్నాము. కొట్టిన తర్వాత బాగా పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత అప్పుడు పంటకి ఇది అవుతుంది. అది కొట్టి మామూలు వేసేస్తామంటే తీసుకొచ్చి నూర్చి మళ్ళా అది తయారు చేసి మిగిలిన కందులు మేము చేసుకుంటున్నాము. అవి ఏంటంటే అవి మాకు సరిపడిన నిడుకొని 1 క్వింటో 2 క్వింటాలు పైన అమ్ముతాం. అవి కేజీ 50 ఇలాగా అలాగే అమ్మేసి తర్వాత ఉన్న మిగతా ఒక 20 కేజీలో 30 కేజీలో తిండికిడుకుంటాం. తిండికిడుకుని అవి అలాగా ఉంటాం అనమాట. ఆ కలుపు మామూలు మన మనుషుల మీద తీస్తాం. అది దాని మీద కలుపు రాకుండా ఆ చెట్టు మీదకి బొడ్డు వెళ్ళకుండా తీసి కీరి చేస్తాం అనమాట. మామూలుగా ఉడుతారు. దానికి కలుపును వాళ్ళు ఎరువేస్తారు. ఎరువేసేసి మళ్ళీ అటుకి దోమ వస్తే తెలుపు దోమ అని పడుతుంది. దానికి మందు కొడుతున్నారు. కొట్టేసి అవి తయారవుతున్నాయి. అవి మన మామూలు ఎరువు అయితే మరి ఖర్చు మించి మనం తయారు చేసింది లెక్క తెలియదు. మనం యాపకాసేము తర్వాత జమవుతుంది ఇలాట కొట్టి వాటికి తయారు చేస్తున్నాం అనమాట. అప్పుడు అంతకుముందు ఖర్చు అయితే మరి పట్టించుకోలేదు. కానీ ఈ తయారు చేసిన నుండి మరి మనకి ఖర్చు అనిపించలేదు. ఇల్లు మనం మామూలు తయారు చేసుకుంటున్నాం కనుక ఈ జమవుతము ఈ యాపకాసేము తర్వాత బ్రహ్మస్తము ఇలాంటివి తయారు చేసుకొని మేము పంటలు పండించుకుంటున్నాం. బ్రహ్మాస్త్రం కంటే జిల్లెడాకు తర్వాత చేతబలమాకు తర్వాత బప్పడాకు తర్వాత జామాకు తర్వాత ఇవి తయారు చేసి ఇది తర్వాత ఇదేటది మన పవ్వకు అవి వేసి తయారు చేస్తాం అగ్నాస్త్రం. తర్వాత ఈ యాపకాసేం ఏంటంటే ఈ యాపాకు తర్వాత ఆవు పంచము తర్వాత రెండోది ఏంటంటే పేడ మళ్ళా అందులో ఇదేదో మరి చెప్పను శనగపిండి కలుపుతాం. కలిపి అది తయారు చేస్తాం. అది తయారు చేసి అది అలాగా తర్వాత ఇది ఇంకా ఏటది వెంగతోడు తయారు చేసింది ఎంగదాము ఏదో నాకు 4 తరగతిలే అది తయారు చేస్తున్నాం. అది ఏంటంటే చేనికి దోమ వచ్చినప్పుడు చూస్తున్నాం. వచ్చినప్పుడు దోమ వచ్చి అది మళ్ళా పేరు చేస్తున్నాం. పేరు చేస్తే మొత్తం దోమ అంతా పడిపోతుంది కిందకి. పడిపోయి పర్లేదని చూస్తున్నాం. మళ్ళీ అక్కడ మళ్ళీ ఏమో ఒకవేళ మళ్ళీ రాగలదు అనేసి మళ్ళీ కొడుతున్నాం. అలాగా నెలకి 2 దప్పలు కొడతాం. కషాయాలు అక్కడే తయారు చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ యాసం ఉందనుకో అక్కడ దగ్గరలో తయారు చేస్తాం. తయారు చేసి అక్కడ పేరు తీసుకెళ్ళి దానిలో మనకి ఒక లీటరు పోతాం. దానిలో తర్వాత నీళ్ళు పోతాం. తీసుకెళ్ళి పేరు చేస్తుంటాం. మరి దూరం ఉండేందుకు మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడే తయారు చేసి కలిపి కొడతాం అనమాట. అది కొండ అయితే మరి అక్కడే కొండ దగ్గరికి తీసుకెళ్తాం. మరి దగ్గరలో ఉంటాం కింద నుండి మొయ్యలేం కదా. అక్కడ కొండ దగ్గరే తీసుకెళ్ళి అది తయారు చేసి ఒక మనిషి నీళ్ళు తెస్తుంటే అది మరి మనం జీవవృత్తికి ఇది ప్రకృతి ఎరువు కలిపి అటు కొడతాం అనమాట. కంది పంట అంటే మరి ఇంచుమించి 3 నెలలు అవుద్ది. 3 నెలలు అంతా 3 నెలలు 4 నెలలు అవుద్ది తయారు చేస్తారు. అది బాగా ఎప్పుకొచ్చి ఇంచుమించి మనకి అప్పుడు 6 నెలలు ఉడుతున్నామా. అది మనకి పండుగ ముంగట ఒక రకం పండుతుంది. పండుగ ఎగిన తర్వాత ఇంకో రకం పండుతుంది. అవి అనమాట అవి కోస్తాం అనమాట. అది గొట్ల మీద అంతా వాళ్ళు మామూలు చెట్లు గెల్ల కోసేస్తారు. గెల్ల కోసేసి తెచ్చి ఇంటికి ఎండేసేసి చెదగొడతారు అనమాట. గొట్లు మరేటేయరు. గొట్ల మీద మరేటేయరు. కాకపోతే ఇంకా వేరేది వేస్తారు. ఏంటంటే పొడవ చిక్కుడి వేస్తారు. తర్వాత బీరలు వేస్తారు. అవి వేస్తాం.
ఇది 200 లీటర్లు పట్టేటువంటి యొక్క నీరు డ్రమ్ములో ముందుగా వాటర్ నింపాలి. తదుపరి ఒక కట్టడు అంటే గమేనుడు పేడ అనమాట, ఆవు పేడ ముందుగా వేయవలసి ఉంటుంది. తర్వాత 2 కేజీలు బెల్లము, 2 కేజీలు శనగపిండి, తర్వాత గుప్పెడు పుట్టమన్ను, తర్వాత మూత్రము 10 లీటర్లు. ఈ విధంగా అనమాట 5 రకాలైనటువంటి వస్తువులు అనమాట ఇందులో వేసుకొని రోజును ఉదయము సాయంత్రము మనము వాలక్లాకు తిరిగేటువంటి విధంగా అనమాట మనము కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అనమాట లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ అనమాట మల్టిపుల్స్ అవుతాయి. అవి ఈ యొక్క జీవామృతము 4 దినాల వరకే కలపాలి. తదుపరి అనమాట మనము మొక్కలకి మనము వినియోగించుకోవచ్చు. ఇవన్నీ పంటలకి అంటే కూరగాయల పంటలు, వరి పంటలు, జీడి, మామిడి, ఇతర పంటలు అనమాట, చెను కణుపులు కూడా మనము చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ జలము మనము అది వడగట్టుకొని మొక్కలు కూడా అనమాట మనం స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేయడం వల్ల అనమాట గొంగళి పురుగులు లాంటి పురుగులు అనమాట మొత్తము తొలగిపోయి మంట బాగానే ఉంటుంది. దీనికి మొక్కకి వేలు ద్వారా పోయడం వల్ల అనమాట మొక్క ఎదుగుదల బాగుండి మంచి దిగుబడి కూడా వస్తుంది సార్. అయితే ఈ విధంగా అనమాట మాకు పాత పడినటువంటి మన పుర సంస్థ వారు అనమాట మాకు చెప్పారు, నేను చేస్తున్నాను. ఇప్పుడు అనమాట నా యొక్క పొలంలో 2.5 ఎకరాలన్నమాట నేను చేస్తున్నాను సాగు. మంచి దిగుబడి వస్తుంది. ఇప్పటికీ నా యొక్క 4 సంవత్సరాలతో పాటు నాకు 4 సంవత్సరాలు అడుగు పెట్టింది. మంచి పంట వస్తుంది, ఆరోగ్యకరమైన పంట. ఇందులో నేను నా పొలంలో గడ్డి మందు కానీ, గాగు మందు కానీ, ఇతరటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఉపయోగించట్లేదు. చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి నేనన్నమాట మా గ్రామంతో పాటు పక్కనటువంటి గ్రామాలన్నమాట నాలాగే మీరు ప్రకృతిని చెయ్యండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి అని సార్ అనమాట చెప్తున్నాను సార్. ప్రకృతి అంటేనే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటని సాధించడము, మంచి ఆరోగ్యమైన పంట, మంచి లాభసాటి అయినటువంటి పంటలు ఈ యొక్క ద్రవజీవృతం మనకు అనమాట బాగా సహకరిస్తుంది సార్. గిరిజన భూములు ఉన్నప్పటికీ ఇక్కడి రైతులు పోడు వ్యవసాయం మాత్రమే చేసేవారు. ఇక్కడ నీటి నిల్వలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడం తెలీదు. పండిన ఉత్పత్తులను కూడా అమ్ముకోలేని పరిస్థితి. వీటన్నింటిపై బ్రెడ్ సంస్థ స్థానిక రైతులకు అవగాహన కల్పిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి నవకిషోర్ అంటున్నారు. కొండ కోనల్లో తిరిగే గిరిజనులకు ఆ కొండ కింది భాగంలో ఉండే భూముల్లో పంటల సాగు చేసే విధానాలను నేర్పింది. వీటితో పాటు పండిన పంటల ఉత్పత్తులను మార్కెట్లో ఎలా అమ్ముకోవాలన్న అంశంపై బాపూజీ రూరల్ డెవలప్మెంట్ సంస్థ రైతులకు అవగాహన కల్పిస్తోంది. సహజ పద్ధతిలో ఎలాంటి ఎరువులు లేకుండా ప్రకృతి సిద్ధంగా పంటలను సాగు చేసుకునే విధానాలను బ్రెడ్ సంస్థ ప్రోత్సహిస్తుంది. మొత్తం 2000 ఫార్మర్స్ అనేది మేము నేచురల్ ఫార్మింగ్లోకి వాళ్ళకి కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నామండి. దానికి ఏమంటే మేము ఖరీఫ్ సీజన్ నుండి రబీ మొత్తం 3 క్రాప్స్ అనేవి 3 సీజన్స్ కూడా మేము క్రాప్స్ అనేది కవర్ చేస్తున్నాం. మా నుంచి ఎటువంటి ఇన్పుట్స్ అయినా సరే మా కింద మొత్తం నేచురల్ ఫార్మింగ్ కోఆర్డినేటర్స్ మొత్తం 6 మెంబర్స్ ఉంటారండి. దాంతో పాటుగా మొత్తం 82 విలేజెస్ వాళ్ళు కవర్ చేస్తారు. నేను కవర్ చేస్తే దాంట్లో ఫస్ట్ మేము ఖరీఫ్ సీజన్లో మేము ప్యాడీ అనేది ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నామండి. ప్యాడీ, నెక్స్ట్ మిల్లెట్స్, అలాగే దాంతోపాటు మేము గొట్టులపైకి రెడ్ గ్రామ్, తర్వాత వెజిటేబుల్ క్రాప్స్ కానీ లేకపోతే బంతి, ఇవన్నీ దానికి ఎక్స్ట్రా అంటే వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ అవ్వడం కోసం అవి కూడా మేము చేస్తున్నామండి. దాంట్లో ప్యాడీ అనేది నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చేస్తాము, అది గొట్టులో కూడా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలోనే చేస్తున్నామండి. దానికి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ గొట్టుల పైన ఇప్పుడు రెడ్ గ్రామ్ అనేది చేస్తామండి. రెడ్ గ్రామ్ అనేది ఎందుకు వేస్తామంటే మనం అనుకుంటాం ఎందుకు ఇక్కడే వేసుకోవచ్చు, వేరే ప్లేస్లో వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. దాన్ని ఎందుకు వేసుకుంటున్నామంటే దానివల్ల ఇప్పుడు గాలులు కానీ మొన్న ఎలాగే తుఫాన్ వచ్చింది, దానివల్ల గాలులు వస్తే దాని విండ్ బ్లో వల్ల దీనికి ప్యాడీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవ్వడం వల్ల దానికోసం మెయిన్ అనేది మేము వేస్తాం. అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే దీని నుంచి ఫంగస్ కానీ పెస్ట్ కానీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది ఆ ఎయిర్కి. ఆ ట్రాన్స్ఫర్ అయిన దానికి దాన్ని కాస్త ప్రొటెక్ట్ చేస్తుంది. మొత్తం ప్రొటెక్ట్ అనేది చేయదు కానీ కొంతవరకు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ముందండి ఇంపార్టెంట్. మనకి దీనివల్ల రెడ్ గ్రామ్ వేసిన దీనివల్ల దాని గొట్ల పైన వేయడం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తుందండి. దాని నుంచి వచ్చిన లీవ్స్ అనేవి క్రాప్ రెడ్యూస్ అంటారు. క్రాప్ రెడ్యూస్ అంటే ఇప్పుడు వేస్టేజ్ అంతా దానికి నేచురల్ ఈ నైట్రోజన్ ఫిక్సేషన్కి హెల్ప్ అవుద్దండి. అదొకటి. తర్వాత బంతి వేస్తామండి. బంతి ఎందుకు వేస్తాం,
బంతి ఎక్కడ కాకపోతే ఇంటి దగ్గర అక్కడ వేసుకోమండు. ఇక్కడ వేసుకుంటే ఎలాగ ఖాళీ ప్లేస్, దానివల్ల అదనపు ఆదాయం అనేది రైతుకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దానివల్ల ట్రాప్ క్రాప్ అంటారండి. దానికి ట్రాప్ క్రాప్ అంటే ఈ పెస్ట్ ఏవైనా పెస్ట్ ఉంటాయి కదండి, పెస్ట్ డిసీజ్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా, మెయిన్ క్రాప్ ఎఫెక్ట్ అవ్వకుండా గట్టు మీద ఉన్న క్రాప్ అనేది అది ముందు ఆపేస్తుంది అనమాట. ఏ పెస్ట్ అయినా సరే ముందు దానికి ఎఫెక్ట్ అయిన తర్వాత అక్కడ మనకి 70% నుండి 80% వరకు పెస్ట్ అనేది అక్కడ కంట్రోల్ అయిపోద్దండి. ఏదో 20% అనేది దీనికి వస్తుంది. దానికి మనం ఏం చేస్తాము, మనం నేచురల్ ఫార్మింగ్ పద్ధతుల్లోన నేమాస్త్రం అప్లై చేస్తామండి. ప్రతి 20 డేస్కి మనం అప్లై చేసుకుంటే 20 డేస్కి, 40 డేస్కి, 60 డేస్కి 3 సార్లు మనము నేమాస్త్రం కానీ ముందే అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న పెస్ట్ మరి రాదండి. పెస్ట్ డిసీజ్ అనేది రాదు, ముందే రాదు. దానివల్ల ఏంటంటే మనకి క్రాప్ కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు. మనము ఎందుకండి అన్నీ వేయాలి, బయట నుంచి తెచ్చి పెస్టిసైడ్స్ అని, హెర్బిసైడ్స్ అనేసి, తర్వాత యూరియా, డిఏపి ఇవన్నీ వేయాల్సిన అవసరం ఏంటండి. మనం హ్యాపీగా ద్రవజీవామృతం 15 డేస్కి ద్రవజీవామృతం అప్లై చేసుకోవచ్చండి యూరియా బదులు. ఇది సేమ్ రిజల్ట్ అంతే వస్తుందండి. ఇది 15 డేస్కి, 30 డేస్కి, 45 డేస్కి ద్రవజీవామృతం అప్లై 3 సార్లు అప్లై చేసుకుంటే చాలండి. దానికి ఎంత అండి అమౌంట్ పెడతాం, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి. దానికి దీనికి కరెక్ట్గా 1500 పెడితే నీకు ఎకరా పొలం 1500కి అయిపోద్దండి. దానికి 8000 అవుద్దండి మొత్తం. ప్రతిది ఉన్న హెర్బిసైడ్, పెస్టిసైడ్స్ కానీ ఏది అప్లై చేసినా 8000 మినిమం. అంత లేకపోతే కానీ మనం చేయలేమండి. దీనికి ఎందుకండి హ్యాపీగా వెళ్తాం, వేపాకు తీసుకొని వస్తాం. వేపాకు తీసుకొని ఆవు మూత్రం ఒకటండి, తర్వాత వేపాకు తెస్తాం. వేపాకు తెచ్చి మనం దీంట్లో రుబ్బేసి మనం వేసుకొని అది చేసుకున్నామంటే నేమాస్త్రం అయిపోద్దండి. ద్రవజీవామృతం ఉంది, శనగపిండి, బెల్లం తెస్తామండి, 10 లీటర్లు ఆవు మూత్రం తెస్తాం. అది వేసామంటే ద్రవజీవామృతం అయిపోద్ది. దానికి ఎంత అవుద్దండి, అయితే 200 రూపాయలు అవుద్దండి ద్రవజీవామృతం. 200 రూపాయలు. నేమాస్త్రంకి రూపాయి ఖర్చు పెట్ట అవసరం లేదండి, మొత్తం మనం చేసుకోవచ్చు. దాని నుంచి ఇక్కడ ఉన్న 82 విలేజ్ మొత్తం కూడా మన బ్రెడ్స్ నుండి ప్రతి విలేజ్లో ప్రతి దగ్గర డ్రమ్స్ ఇచ్చాం. దానికి తగ్గట్టు ప్రతి దానికి ఎన్ఎఫ్ కోఆర్డినేటర్ ఉంటాడండి. 82 విలేజ్ ఎన్ఎఫ్ కోఆర్డినేటర్ ఉంటాడండి. ఆయనే చూసుకుంటాడు. దానికి ఎటువంటి ఇన్పుట్స్ కావాలని అవేర్నెస్ మీటింగ్స్ ఇస్తుంటారు, కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి మీకు 82 విలేజ్ మొత్తం 2000 మెంబర్స్ కన్వర్ట్ అయిన వరకు కూడా మేము ఇది చేస్తున్నామండి. ఇది మొత్తం దానికి తగ్గట్టు ఇప్పుడు ఈ లైన్ సోయింగ్ వేస్తున్నాము. లైన్ సోయింగ్ ఎందుకు వేస్తున్నాము, లైన్ సోయింగ్ వేస్తే ఇప్పుడు నార్మల్గా లైన్ సోయింగ్ వేయకపోయిన పొలంకి లైన్ సోయింగ్ వేసిన పొలంకి డిఫరెన్స్ చూడండి. లైన్ సోయింగ్ వేసిన పొలంకి మనకి వీడ్స్ పెరుగుతాయండి. వీడ్స్ పెరిగితే ఏం చేస్తాం, ఒక ఎకరాకి 2000 రూపాయలు కానీ ఇస్తే కానీ ఎవరు తీరండి అక్కడ. అయితే కానీ మనం లైన్ సోయింగ్ వేయించుకుంటే కోనో వేడర్స్ ఇస్తామండి. మనం ఇక్కడ కోనో వేడర్స్ అనేది మన బ్రెడ్స్ నుండే ఇస్తాం. ఆ కోనో వేడర్స్ ఏంటంటే ఆ లైన్లో మనం ఎలా తీసుకెళ్ళమంటే 1 గంటన్నరలోనే ఎకరా అయిపోద్దండి. దానికి ఎంత కూడా అవదండి. అది ఆయిల్ ఉండదు, ఏమి ఉండదు, నార్మల్ ఆయిల్ ఫ్రీ. అది ఆయిల్ ఉన్నదే ఉంది. దానికి 100 రూపాయలు ఆయిల్ వేసుకుంటే నీకు ఎంత అక్కడ సేవ్ అవుతుంది, 1900 రూపాయలు సేవ్ అవుతుంది. అది ఎందుకు ఆలోచించరు మనం. దీనికి నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో కానీ మనం చేస్తే దానికి ఉన్నంత బెటర్ ఏ కెమికల్ కాదు. దీనివల్ల ఆదాయం కూడా ఇప్పుడు గవర్నమెంట్ రేటు 1800 రూపీస్ ఉందండి గవర్నమెంట్ రేటు. మన దగ్గర మన ఎఫ్ఎం నుంచి తీసుకుంటే 100 రూపాయలు ఇస్తామండి ఎక్స్ట్రా. 300 రూపాయలు వాళ్ళకి అదనపు ఇన్కమ్ వస్తుంది. నీకు ఎక్కడైతే ఇప్పుడు ఎక్కడెక్కడ మనకి తగ్గుతున్నాయో చూడాలండి. ఫస్ట్ ఎక్కడ తగ్గుతుంది, ఫస్ట్ మనం పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఇవి మనం డిసీజ్ కంట్రోల్కి వాడిన ఏవైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో అక్కడ మనకి 2000 రూపాయలు, 6000 రూపాయలు తగ్గుతుందండి. ఎక్కడ ఎంత తగ్గుతుంది, ఇక్కడ మనకి దగ్గర దీనిలో 300 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఒక బస్తా పైన 300 వస్తుంది. అలాంటిది 20 బస్తాలు, 20 అంటే లెక్కేయండి, 300 × 20 6000 రూపాయలు. 6000 రూపాయలు అక్కడ 6000, 12,000 రూపాయలు మీకు మిగులుతుంది కదా. ఇది మనం ఎందుకు ఆలోచించాము, కెమికల్సే యూజ్ చేస్తాం. దానివల్ల మీకు బాగుంటుంది, మీకు తర్వాత వచ్చి జనరేషన్ కిడ్స్కి కూడా అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదండి. అది మనము దానికోసం ఆలోచించాలి. కంది మనము నార్మల్గా అయితే ఇక్కడ కొండల్లో ఇక్కడ మన ట్రైబల్స్ ఏంటంటే వాళ్ళు ఉన్న కొండ ప్లేస్లో వాళ్ళు వేసుకుంటారండి. అక్కడ వచ్చింది కాకుండా మనం ఇక్కడ ఎక్స్ట్రా గట్టు మీద ఇస్తున్నాం కదండి. అది ఏంటంటే మొత్తం ఇక్కడ 2 బస్తాల దాకా వస్తుందండి. 2 బస్తాలు అంటే మొత్తం ఒక 200 కేజీల దగ్గర వస్తుంది. ఒక కేజీ కందిపప్పు 200 రూపాయలు అండి. 1 కేజీ కందిపప్పు 200 రూపాయలు. ఆ 200 రూపాయలు మనం ఇక్కడ ఈ గట్టు మీద ఖాళీగా వదిలేసిన బదులు అవి వేసుకుంటే నీకు ఆదాయమే కదండి. మనం అలాగా ఆ చిన్న ఈ ఆలోచనలు ఇలాంటివి చేసుకుంటే మనం ఎంత డబ్బు
ఇంకా మీరు బంతి అంటున్నారు, బంతి ఇప్పుడు కార్తీక మాసమే కాదండి, ఇప్పుడు నార్మల్గా రేట్ అయినా సరే 100 రూపీస్ అండి. ఇప్పుడు మేము ఆల్రెడీ చేసాం ఇక్కడ 200 రూపీస్ అండి. లాస్ట్ టైం అమ్మితే ఈ ఇయర్కి మాత్రం 120 రూపీస్ అంత అమ్మారు ఈ సీజన్కి. ఆల్రెడీ బంతి పంట నుంచి కూడా మనకి మొత్తం 1 ఎకర్కి దాని నుంచి ఒక 70 కేజీలు 80 కేజీలు అమ్మారండి. మొత్తం బంతి వచ్చింది 1 ఎకర్కి, మీరు చెప్తే నమ్మరు. అదొకటి. నెక్స్ట్ కూరగాయల పంటలు బీర వల్ల కూడా అంతేనండి. మనకి ఇంటికి మనము అంతవరకు ఆలోచించకపోయినా మన ఇంటి వరకైనా అవుతాయి కదండి అవి. ఆ ఇంటి వరకు చేసుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా నీకు పండాయి అనుకోండి, అవి అమ్ముకోండి పర్వాలేదు. కానీ మినిమం 1 ఎకర్కి దాని బీరకాయలు కూడా ఒక 60 నుంచి 70 కేజీలు వస్తాయండి మనం సరిగ్గా పండిస్తే. మనము సరిగ్గా మొత్తం ఈ చుట్టుపక్కల కర్రలు వేసుకొని దానికి మనము బొడ్డు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దాని నుంచి కూడా మనకి హ్యాపీగా 60 నుండి 70 కేజీలు వస్తాయండి. మనం తినడానికి అవుతాయి, మీకు కావాలంటే అమ్ముకోవచ్చు ఎక్స్ట్రా కూడా. అదే అండి మొత్తం ఈ 3 క్రాప్స్ అనేది మేము కవర్ చేసామండి. ఇప్పుడు ఏవైతే నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చేస్తున్నారో అవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి ఫార్మర్స్ దగ్గర డైరెక్ట్గా FPO నుండి మా NF కోఆర్డినేటర్ అనేవారు తీసుకుంటారండి. అవి ప్రతి దగ్గర ఉన్న 82 విలేజ్లో కూడా ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ దాన్ని టెస్టింగ్ చేసి మేము తీసుకుంటామండి. నేచురల్ ఫార్మింగ్ పద్ధతులు చేయిస్తున్నారు వాళ్ళు ఉన్నా సరే మేము అనేది మాయిశ్చర్ చెకింగ్ ఇవన్నీ చేయించుకొని దాన్ని బట్టి మేము తీసుకుంటామండి అది FPOలోకి. దీని ఇప్పుడు నార్మల్ రేట్ కన్నా ఇక్కడ 300 ఎక్స్ట్రా అండి, బస్తాకి 300 ఎక్స్ట్రా ఇస్తాం దీని పైరంగా అయితే. మళ్ళీ ఇంకేంటంటే మాకు గవర్నమెంట్ ఎంప్లాయీలు, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే మీరు నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చేస్తున్నారు కదా, మా తినడానికి ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. అలా అనేసి వాళ్ళ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే ఎన్ని కావాలో అనేది వాళ్ళు మాకు మెసేజ్ చేస్తున్నారు. అందులో ఆ మెసేజ్ చేసిన దాన్ని బట్టి ఇచ్చి మన FPO నుండి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఫార్మర్స్తో కూడా డీల్ చేయించడం కూడా జరుగుతుంది వాళ్ళకి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.